ఫ్రెండ్స్ మా అమ్మని పండగ పిలుచుకొని ఇది వేసుకోమిందా పండగ పిలుచుకొని చీర పెట్టినాను అనమాట. నేను చూడండి శారీ మొత్తం ఇప్పదిమా. చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ నాకు సరిగ్గా చూసినా చూడకపోయినా, కాన్పులు చేసినా చేయకపోయినా మనసులో పగ పెట్టుకోకుండా నా తల్లి కదా అని ప్రేమతో చీర పెట్టి ఆమెనే పెట్టాలి, ఆమెనే చూసుకోవాలి అని లేకుండా మా అమ్మ పరిస్థితి అర్థం చేసుకొని మమ్మల్ని కని పెంచింది కదా. ఒక్కటి కూడా ఇబ్బంది పెట్టకుండా మా అమ్మకి చీర కొనిచ్చిన. అమ్మ ఎట్లుంది చీర? నచ్చిందా ఫ్రెండ్స్? మా మమ్మీకి పెట్టిన చీర ఎంత బాగుంది కదా. మా అమ్మకి కలర్ బాగుంటుందని పెట్టినా. మా మామయ్యనైనా అంటే మా ఆయన వాళ్ళ నాన్ననైనా మా అమ్మనైనా మేము ప్రేమగానే చూసుకున్నాం. మాకు బాధ పెట్టినా కదమ్మా, మేము ఎవరిని బాధ పెట్టాము. ఒకరు వేలెత్తి చూపే వరకు తెచ్చుకోం. చెప్పాను కదా ఎవరి జోలికి పోమని. అంతా మంచిగా చేస్తాం మాకు చెడు చేసినా కూడా కదమ్మా. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాడు మా హస్బెండ్. మా మదర్కి టిఫిన్ తెప్పిస్తే తింటుంది. ఇది ఉగాది పచ్చడి ప్రిపేర్ ఉంది. తన కోసం ఇది టాయ్స్ ఇది ఇన్ని తీసుకొస్తుంటాము. బాల్స్ ఉంటాయి, పాడేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. అషిదో హాయ్ చెప్పు, దో బాయ్ చెప్పు. నాన్న ఇదో పడు, ఇది పడు, ఇది తీసుకో. బూ ఇది స్నానం చేసి సైకిల్ లొక్కుతుంది. అషిదా ఇంట్లో చేసిన స్వీట్ ప్రజెంట్ మా అమ్మ తింటుంది. ఈరోజు ఇంట్లో ఐటమ్ అన్నం, సాంబార్, ఇది వంకాయ కర్రీ, స్వీట్ బాక్స్ ఇవి తెచ్చుకున్నాం అంటే భక్షాలు, ఇది చిత్రాన్నం, దేవునికి పూజ, మేము ప్రసాదం అంటే ఉగాది పచ్చడి అండ్ పూజలు టెంకాయలు కొట్టేసం అయిపోయింది. కాకముందు శారీ పండగ రెడీ అయినాక చూపిస్తాను. యాక్చువల్లీ గేటేసాను రెడీ కాకముందు, రెడీ అయినాక చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, రెడీ కాకముందు అనమాట. రెడీ అయినాక చూపిస్తాను. ఇది డ్రెస్ రెడీ అయినాక, రెడీ కాకముందు ఇది రెడీ అయినాక చూపిస్తాను. ఇప్పుడే ముఖం కడుక్కున్నాను. రెడీ కాకముందు ముఖం కడుక్కున్నాక, ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవుతా చూపిస్తాను. అయినాక నేనే రెడీ అయినా, ఎవరు రెడీ అయిపోయింది నా కూతురు బంగారు తల్లి. నేనే నా కూతురు, ఆయన మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ. నాకు గుర్తుంది. బాయ్ చెప్పు వాళ్ళకి, బాయ్ చెప్పిట, బాయ్ చెప్పు. ఓకేనా? ఓకే డన్. నేను బాయ్, నేను అమ్మా చెప్తున్నాను మా నువ్వు సరేలే. మహేష్ డ్రెస్ అడిగింది జనాలు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలా? ముందుగానే చెప్పాలి, అప్పుడు కుదరలేదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ ఉగాది అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి, యూట్యూబ్ వాళ్ళకి అందరికీ. నా వీడియోస్ ఓపికతో చూస్తున్న వాళ్ళకి కొంచెం సౌండ్స్ వస్తుంటాయి, ఎందుకంటే తిరునాళ్ళ కదా, గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ. అడ్జస్ట్ అయ్యి చూడండి నా వీడియో. అమ్మా అమ్మా అమ్మా
చాలా మంది వస్తారు అప్పట్లో, ఇంకా దండి మంది వస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర చాలా మంది క్యూ కట్టారు. అండ్ నెక్స్ట్ వేరే దగ్గర ఎస్పీ సార్ ఉంటాడు కదా, ఆయన నువ్వు చిన్నపిల్లని తీసుకొని మీ హస్బెండ్తో నువ్వు వెళ్ళమ్మా లోపలికి, చిన్నపిల్ల తల్లులు ఉన్న వాళ్ళని పంపించండి పంపిస్తున్నారు. అట్లా సేఫ్గా లోపలికి వెళ్ళాము. ఇక్కడ బురద ఉంటుంది, ఎద్దులు తోలుతారనమాట ఈరోజు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గర మొగాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే అన్న వాళ్ళు నువ్వు రామ్మ చిన్నపిల్ల తల్లివి, నువ్వు దర్శనం చేసుకుందారని పక్కకు పోయి నాకు ఫ్రీగా ఇచ్చారనమాట. ఒకరోజు ఎద్దుల ఊరేగింపు, ఒకరోజు గాడిదల ఊరేగింపు, ఒకరోజు జ్యోతులు, అట్లా మా తాత ముత్తాతలు ఉట్టక నుంచి ఇక్కడ గ్రాండ్గా తిరునాళ్ళ జరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మా ఫోటో తీమా, ఏంటి ఇప్పుడు చూడు. లైటింగ్ తగ్గిపోతుంది ఇంకా. ఫ్రెండ్స్ ఇక్కడ గాడిదల ఊరేగింపు, ఎద్దుల ఊరేగింపు జరిగేటప్పుడు నా చేతులకి వాళ్ళు బురద అంటించినారనమాట. వాళ్ళు పరిగెడుతుంటారు ఆ గుంపులో. అప్పుడు అక్కడ అడుక్కునే అవ్వ ఉంటుంది కదా, ఈ నీళ్లు తీసుకొని చేయి కడుక్కొని, శారీ కూడా అంటింది కడుక్కోమని ఇచ్చింది. ఆ అవ్వ కూడా డబ్బులు ఇచ్చినాం అనమాట. అంత నాకు మంచి చేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆయనకు తెలిసిన వాళ్ళు, మా అమ్మకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, పలకరించుకున్నారు. హ్యాపీగా ఉన్నాము. అమ్మవారికి టెంకాయ కొట్టి హ్యాపీగా వచ్చాము. ఇక్కడైతే నా నెత్తిపైన ఏదో మెరుస్తుంటే అది కూడా రికార్డ్ చేశాను. అమ్మవారిలో దేవుళ్ళలో తెలియదు, డ్రోన్ అని మా ఆయన అన్నాడు, తెలీదు. ఇక్కడ పాప కార్లో తిరుగుతా అంటే అది కూడా ఎక్కించాము. అన్నీ కొనిస్తూనే ఉన్నాం పాప ఇష్టం కోసం. అమ్మవారి గుడి చుట్టూ బురద వేసి ఆ బురదలో ఎద్దుల ఊరేగింపు, గాడిదల ఊరేగింపు, జ్యోతుల ఊరేగింపు చేస్తారనమాట. అట్లా చేసిన దానికి అరుపులు, వెనకాల ఎద్దుల ఊరేగింపు వస్తుంది. అప్పుడు మనుషులు దూరం దూరం ఉంటాం. ఫ్రెండ్స్ అందరూ మా పాప కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న పిల్లలే ఉన్నారు. కాకపోతే మా పాప హైట్ ఉన్నారు. అక్కడ కార్లో తిప్పేటప్పుడు పాప అడుగుతుంది ఎక్కుతా అని, ఎక్కించాము. కాకపోతే అది స్పీడ్ తిరిగేసరికి పాపకి ఇంకా 2 years కదా, ఏడ్చేస్తుంది. అన్నని ఆపమంటే మధ్యలో ఆపలేమన్నారు. ఏడుస్తుంటే ఇక్కడ మా పాప ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఆపమంటే మధ్యలో ఆపలేమన్నారు. కొంచెం తిప్పినాం అట్లని. పిలిచకోకుండా పిలిచకండి, మళ్ళీ కింద పడుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పడతారు. పిలిచొద్దు నువ్వు పడుతుంది.
ఐషు భయపడకు. నువ్వు పిలిచాకేం అక్కలా డిస్టర్బ్ అవుతుంది. ఇలా భయపడి ఏడుస్తుందని అక్క పట్టుకున్నావు కదా అక్క 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 అంటున్నావా? పడుతుంది మీ ఇంటికి వెళ్ళి ఫ్రీ అవుతుంది కదా, ఫుల్ ఉంటుంది. తాగొచ్చురా చౌడేశ్వరి గుడి దగ్గర నుంచి ఇక్కడ ఇంకొక అమ్మవారు. ఇంకా ఇది గద తీసుకుంది. మళ్ళీ పాలు అడుగుతుంది, మళ్ళీ అది ఆ కలర్ పాలు ఆ కలర్ పాలు అడుగుతుంది. అషుదా ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. గుడ్డిది ఆడుకుంటుంది. అశు